హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది. వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి. ఇక మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిస్తే, మరి గ్రూప్ 1లో తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని వివిధ న్యూస్ పేపర్లలో వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా మరి గ్రూప్ 1 పైన పలు కేసులు నమోదయ్యాయని కూడా మరి ఎస్టర్డే జరిగినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాలను కూడా కవర్ చేస్తూ వివిధ న్యూస్ పేపర్లలో అంశాలు కవర్ కావడం జరిగింది. మనం అన్నీ కవర్ చేయడం జరిగింది. ఒకసారి పరిశీలిద్దాం. గ్రూప్ 1 ఫలితాల్లో ముందుగా ఇక్కడ హెడ్డింగ్ చూస్తే, మూల్యాంకనంలో గోల్మాల్. గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థుల ఆందోళన, ప్రొవిజనల్ మార్క్స్ల జాబితా ఇవ్వని టీజీపీఎస్సీ. పోటీ పరీక్షలలో నిరుద్యోగ గ్రామీణ యువతకు మాధ్యమ శాపం. తెలుగు మీడియం అంటేనే చులకన భావం, నష్టపోతున్న గ్రామీణ విద్యార్థులంటూ ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో చాలా డీటెయిల్గా ఒక వార్తను రాయడం జరిగింది. అది మనం పూర్తిగా పరిశీలిద్దాం. గ్రూప్ 1 ఫలితాలలో అవకతవకలు, అక్రమాల ఆరోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది. ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 ఫలితాలలో తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 ఫలితాలకు వ్యతిరేకంగా రెండవ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. టీజీపీఎస్సీ తాత్కాలిక మార్కుల జాబితాను విడుదల చేయకపోవడం ద్వారా నోటిఫికేషన్ నుండి వైదొలిగినట్లయిందని పిటిషనర్లు వాదించారని ఇక్కడ అంటే నోటిఫికేషన్లో ఇచ్చిన దానికి విరుద్ధంగా మరి వాళ్ళు ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వలేదని అక్కడ పిటిషనర్లు వాదించారని దాని అర్థం. ఇక నోటిఫికేషన్లోని నిబంధనల నుంచి పక్కదారి పట్టడం తీవ్రమైన విషయమని, ఈ విధానంపై పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులలో పునరుద్ఘాటించిన అంశాలను పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు. తెలంగాణలో కూడా బయోమెట్రిక్ నిర్వహించకపోవడం ద్వారా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ నుంచి వైదొలిగినందున 2023లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ను హైకోర్టు రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీజీపీఎస్సీ న్యాయవాది పిఎంఎల్ క్లరికల్ ఎర్రర్ అని హైకోర్టుకు తెలిపారు. తాత్కాలిక మార్కుల జాబితా వెల్లడించకపోవడంతో అనేక వ్యాజ్యాలకు దారితీసే అవకాశం ఉన్నందున దానిని విడుదల చేయకూడదని టీజీపీఎస్సీ నిర్ణయించుకున్నది. అయితే ఇక్కడ మరి ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వలేదని అభ్యర్థులు పేర్కొనగా, టీజీపీఎస్సీ తరపు అడ్వకేట్ ఏమో ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది అది ఒక టైపింగ్ ఎర్రర్ అని తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగిందని ఇక్కడ అభ్యర్థులు పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు వార్తలో కూడా రావడం జరిగింది. మరోవైపు టీజీపీఎస్సీ విడుదల చేసిన జిఆర్ఎల్లో దాదాపు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకంటే 50% ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇక్కడ చూస్తే 563 ఉద్యోగాలలో 300 మంది ఇంగ్లీష్ మీడియం వారు ఉంటారనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. 300 కాదు, 400 పైన ఉంటారు. ఇంకా ఖచ్చితంగా తప్పిదం జరిగిందని అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంగ్లీష్ మీడియంకు ఒకరికి 500 మార్కులు రావడం, తెలుగు మీడియం అభ్యర్థులకు 360 మార్కులు రావడం పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 200 మార్కుల వ్యత్యాసం ఎక్కడైనా కనిపిస్తుందా అని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి తప్పిదాలు ముందే చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇన్ని మార్కుల వ్యత్యాసం ఉన్నప్పుడు ఫలితాలు నిజమే అయితే తెలుగు మీడియం వాళ్ళకి అర్హత లేదని నోటిఫికేషన్లో స్పష్టంగా ముందే పెట్టాలని డిమాండ్ చేశారు. మరి కరెక్టే కదా. మరి తెలుగు మీడియం వాళ్ళకి ఇంత తక్కువ మార్కులు వేసినప్పుడు ఒక 10 మార్క్స్ క్వశ్చన్కు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 8 నుంచి 9 మార్కులు వాళ్ళకేసి 4 నుంచి 5 మార్కులు వీళ్ళకేస్తే పేపర్కు 20-30 మార్కుల తేడాతో ఓవరాల్గా 100 నుంచి 150 మార్కులు, కొందరికి 200 మార్కుల డిఫరెన్షియేషన్ ఉంటే గ్రూప్ 1 లాంటి అత్యున్నత సర్వీస్ పోస్టులలో ఇంత తేడా చూపిస్తే మరి గ్రూప్ 1 వాళ్ళకి తెలుగు మీడియం లేదని చెప్తే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళే ప్రిపేర్ అయ్యేది. అనవసరంగా దాదాపు 5-6 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం విలువైన సమయం వృధా చేసుకున్నట్టు అయింది. కాబట్టి మరి వాళ్ళ యొక్క తెలుగు మీడియం వాళ్ళ యొక్క వాదన
అరణ్య రోదనంగా ఎవ్వరు పట్టించుకొని పరిస్థితుల్లో ఆగమ్య గోచరంగా ఉందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఫలితాలకు విడుదల చేసిన 21,000 పేపర్ల GRL పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరుతున్నారు. తెలుగు మీడియం వాళ్లకు అన్యాయం జరుగుతోందని చైర్మన్కు వినతి ఇచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన UPSC ప్రమాణాల ప్రకారం రాష్ట్ర కమిషన్ మాతృభాష తెలుగులో ఖచ్చితంగా పాస్ అవ్వాలని ఎందుకు పెట్టలేదు అంటే, ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్ పెట్టినప్పుడు తెలుగు క్వాలిఫై పేపర్ ఎందుకు పెట్టేది? నోటిఫికేషన్ ముందు కూడా చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు, తెలుగు కూడా క్వాలిఫై పేపర్ పెట్టాలని. ఇప్పుడు ఉన్న ఈ 12,000 ఇంగ్లీష్ మీడియం రాసిన వల్ల దాదాపు 3-4 వేల మంది తెలుగులో క్వాలిఫై అయ్యే అవకాశం ఉండకపోయేది. అప్లికేషన్లో తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా కాదా అని ఎందుకు పెట్టలేదు? మరి గత 13 ఏళ్లలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకు నిర్వహించలేదు? గతంలో గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన వారికి ఎలాంటి శిక్ష వేశారు అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇక గ్రూప్ 1 GRL ర్యాంకుల ద్వారా తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. మంత్రులకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడతారు, కానీ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగితే ఎందుకు పట్టించుకోరని ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి గ్రూప్ 1 అభ్యర్థులు. TGPSC గ్రూప్ 1 విడుదల చేసిన GRL ఫలితాలలో అభియోగాలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్లో 563 పోస్టుల భర్తీ కోసం 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ హైదరాబాద్ కేంద్రంగా జరిగాయి. ఈ గ్రూప్ 1 మెయిన్స్కు దాదాపు 31,403 మంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు అర్హత సాధించగా అందులో 21,093 మంది మాత్రమే ఆల్ 7 పేపర్స్ అటెండ్ కావడం జరిగింది. మరి ఇంగ్లీష్తో పాటు మరో 6 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. పరీక్షను 3 భాషల్లో నిర్వహించారు. తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష పేపర్లను తగిన నిపుణులతో పేపర్లు దిద్దించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే మీడియంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళతో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం పేపర్లను దిద్దించడం వల్ల పరీక్ష ఫలితాలలో చాలా వ్యత్యాసం వచ్చిందంటూ అభ్యర్థులు తెలుపుతున్నారు. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్నటువంటి కోర్టు TGPSCకి నోటీసులు జారీ చేసి 4 వారాల్లో మరి కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం 4 వారాలు వాయిదా వేసింది. అది ఒక కేసుకు సంబంధించింది. ఇక మరో కేసుకు సంబంధించిందేమో 2 వారాలు వాయిదా వేసింది. ఏది ప్రొవిజనల్ మార్క్స్ లిస్టుకు సంబంధించిన కేసు. బయోమెట్రిక్ ఒక కేసుతో ఆగిపోయిన గ్రూప్ 1 మరి 14 కేసులు ఉన్నటువంటి TGPSC పరీక్షలు ఎలా నిర్వహించింది? గ్రూప్ 1 గ్రూప్ 2కు GRL ఇచ్చారు, జూనియర్ లెక్చరర్కి ఇచ్చారు, అన్ని ఆన్లైన్ పేపర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టారు, కానీ గ్రూప్ 1 పేపర్లు ఎందుకు పెట్టడం లేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ఎందుకు పెట్టడం లేదనే ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. మొత్తం గ్రూప్ పరీక్షలు తప్పుల తడకగా ఉంది. గ్రూప్ 1 ఉద్యోగాలు లంచాలకు అమ్ముకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. UPSCలో టాపర్కి వచ్చిన మార్కులు 49.5% అయితే 50% మార్కులు దాటిన మార్కులకు ఆల్ ఇండియా టాపర్గా ఉంటే తెలంగాణలో 50%కి పైగా 300 మంది ఎలా ఉంటారని, బయట పరీక్షలు రాయించారని సందేహాలు ఉన్నాయని విద్యార్థులు నిపుణులు అంటున్నారని. ఇక ఎగ్జామ్లో తప్పిదాలు లేకుంటే GRL పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీన్ని మూల్యాంకనం సరిగ్గా చేయలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు అభ్యర్థులు దీనిపైన హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మళ్ళీ రీవాల్యుయేషన్ చేయించాలని కోరారు. తాత్కాలిక ఫలితాలతో మార్కుల జాబితా విడుదల చేస్తేనే పోటీలో తమ స్థానం గురించి ఆ అభ్యర్థులకు వాస్తవం తెలుస్తుందని అన్నారు. దీంతో రీకౌంటింగ్ దరఖాస్తుకు సంబంధించి సరైన ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలా ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ లేకుండా, మార్కింగ్ ప్రమాణాలు తెలియకుండా ఆ నిర్ణయాన్ని హేతుబద్ధంగా తీసుకోలేరని కోర్టుకు వివరించారు. అభ్యర్థులు డేటాతో దీన్ని నిరూపించుకోవాలంటే ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అవసరమని, అటువంటి విధానపరమైన లోపాలు లేవని TGPSC నిరూపించుకోవాలంటే ఆ ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు వెంటనే విడుదల చేయాలి. మరి PMLను విడుదల చేయకపోవడం ఈ ఆరోపణలకు మరింత ఆజ్యం పోసినట్టు అవుతుందిగా
మరి మొత్తానికి మూల్యాంకనంలో తీవ్ర గోల్మాల్ జరిగింది. వారి ఇష్టం వచ్చినట్టు అవగాహన రాహిత్యంతో వారికి నచ్చినట్టు మార్కులు వేసుకుంటూ పోయారని మరి ఈరోజు సీరియస్ అభ్యర్థులు చాలామంది మార్కులలో వెనుకబడి ఉన్నారు. మరి వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, గ్రూప్ 1 ఫలితాలన్నీ తప్పుల తడకలే, టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి. ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు నిన్న ప్రెస్ మీట్కి సంబంధించి. టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాలు తప్పుల తడకలా ఉన్నాయని, వాటిని మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని, చేసిన తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్, అశోక్ ఆన్లైన్ అకాడమీ నిర్వాహకుడు అశోక్, అదేవిధంగా జర్నలిస్ట్ విఠల్, ఫ్యాకల్టీ సభ్యుడు ఎం గంగాధర్రావు తదితరులు మాట్లాడారు. గ్రూప్ 1 ఫలితాల సందర్భంగా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో మాదిగ విద్యార్థులకు అన్యాయం, కుల వివక్ష జరిగిందని పేర్కొన్నారు. యూపీఎస్సీ ప్రమాణాలు ఎక్కడా కూడా పాటించలేదని, అర్హత లేని వారితో గ్రూప్ 1 పేపర్లు ఆదరాబాదరగా దిద్దించారని అన్నారు. ఇప్పటి వరకు ఏ పరీక్ష ఫలితాలు రీకౌంటింగ్ చేయలేదని అన్నారు. తాము చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపించకపోతే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా వక్తలు కోరినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక లోపభూయిష్టంగా టీజీపీఎస్సీ పరీక్షలు సమావేశంలో వక్తలు దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలన్నీ లోపభూయిష్టంగా నిర్వహించారని పలువురు వక్తలు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ విఠల్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, విద్యావేత్త అశోక్తో కలిసి మాట్లాడుతూ 563 గ్రూప్ 1 పోస్టులకు జరిగిన పరీక్షల్లో అన్ని అవకతవకలు జరిగాయని, యూపీఎస్సీ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తామని చెప్పిన టీజీపీఎస్సీ అందుకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించిందన్నారు. తెలుగు మీడియం విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్ర అధికార భాషను అధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ విషయాన్ని ముందస్తుగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదన్నారు. పేపర్లు దిద్దడంలోనూ అనేక లోపాలు జరిగాయన్నారు. టీజీపీఎస్సీ సైతం దీనిపై సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపించాలని, తక్షణమే ప్రతి పేపర్ రీవాల్యుయేషన్ చేయించాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా మరి వక్తలు పేర్కొన్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్స్ పరీక్షలన్నీ లోపభూయిష్టమే. మరి మనకు మరొక పేపర్లో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలన్నీ లోపభూయిష్టంగా నిర్వహించిందని తెలంగాణ విఠల్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్, విద్యావేత్త అశోక్తో కలిసి ఆయన మాట్లాడారు. 523 గ్రూప్ 1 పోస్టులకు 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31,000 మంది మెయిన్స్కు క్వాలిఫై అయ్యారని, 21,000 మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు. కానీ పరీక్షల్లో ఎక్కడ కూడా ప్రమాణాలు పాటించలేదని, దరఖాస్తుల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లోనూ తప్పులు దొరికాయని, పేపర్లు దిద్దడంలోనూ లోపాలు జరిగినట్టు తెలిపారు. వీటిపై విచారణ జరిపించాలని, ప్రతి పేపర్ను రీవాల్యుయేషన్ చేయించాలని, టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక గ్రూప్ 1కి సంబంధించిన వివిధ పేపర్లలో వచ్చినటువంటి వార్తలను మనం కవర్ చేసాం. ఇక డిఎస్సికి సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి కోసం ఎదురు చూపులు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నిర్వహిస్తామని, అలాగే ఏప్రిల్లో టెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం, బీసీ రిజర్వేషన్ అంశాలు చర్చకు రావడంతో గత 2 నెలలుగా కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెలువరచలేదు. తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందడంతో, గవర్నర్ ఆమోదంతో అతి త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. అలాగే మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళనుంది. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం ఫైనల్ కావడంతో త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే 6,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. ఇటీవలే ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన పూర్తి స్థాయి ఖాళీలు, పదవి విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు 2 జత చేసి 10,000 టీచర్ పోస్టులను త్వరగా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. అలాగే మోడల్ స్కూల్స్లోని 1000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలి. కాబట్టి కాలయాపన చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఒకవేళ మరో టెట్ నిర్వహించాలనుకుంటే టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్కి వెంటనే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకు కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియర్. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం. హైదరాబాద్లో 13, వరంగల్ అర్బన్లో 1. ప్రస్తుత ఎస్హెచ్ఓలే ఇన్ఛార్జీలు. రాష్ట్రంలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించారు. హైదరాబాద్లో 13, వరంగల్ అర్బన్లో 1 ఏర్పాటు కానున్నాయంటూ మరి నూతనంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో ఈ 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 13 ఏమో హైదరాబాద్లో, 1 వరంగల్ అర్బన్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు రావడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్ పరంగా మరి తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనమీ పరంగా అత్యంత ఖచ్చితంగా 2 మార్కులు వచ్చేటువంటి టాపిక్ తెలంగాణ అడవుల్లో తెలంగాణ టాప్. 27,688 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం. జిల్లాలలో ములుగు నంబర్ 1. సర్వే ఆఫ్ ఇండియా వెల్లడి. అడవుల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇండియాలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇటీవల ప్రకటించిన సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా 27,688 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక దేశంలో అడవులు 23.59% ఉండగా తెలంగాణలో అంతకంటే అధికంగా ఉన్నట్టు సర్వే ప్రకటించింది. జాతీయ సగటు కంటే ఎక్కువ తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో 24.69% వాటా కలిగి ఉంది. దేశంలో అడవుల విస్తీర్ణము పర్సంటేజ్ చూస్తే 23.59% ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 24.69, 23కు 1 కలుపుకోండి 24, 59కి 10 కలిపితే 69. ఇక్కడ పొరుగు రాష్ట్రాల్లో పోలిస్తే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉందని చాలా రాష్ట్రాల కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లాలో 64% అటవీ విస్తీర్ణం ఉంది. ఆ జిల్లా విస్తీర్ణంలో 64% అటవీ విస్తీర్ణం. అదే సెకండ్ ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం 41%, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 41% ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అత్యంత శక్తివంతమైన జాబితాలో దేశంలో అత్యంత శక్తివంతుల జాబితాలో సీఎం రేవంత్ 100 మంది ప్రముఖులతో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా విడుదల. గతేడాదితో పోలిస్తే 11 స్థానాలు మెరుగుపరుచుకొని 28వ స్థానంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి గతంలో 39వ స్థానంలో ఉండగా గత సంవత్సరంలో ఇప్పుడు 11 స్థానాలు మెరుగుపరుచుకొని 28వ స్థానంలో ఉన్నారని ప్రముఖులతో కూడినటువంటి రాజకీయ పరిపాలన మరి పరిపాలన రంగంలో వివిధ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2024 జాబితాలో 39 స్థానాల్లో ఉన్న రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకున్నారు. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. మరి ఈ టాప్ ప్లేస్లో టాప్ 10లో ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారని మరి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో మరి 28వ స్థానంలో ఉన్నాడని వార్త ఇవ్వడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేం తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం. నిన్న లోక్సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేసినటువంటి క్వశ్చన్కు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఒకసారి చదువుదాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. కృష్ణానది జలాల వినియోగంపై 2 రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ 2 ఇందుకు సంబంధించిన విచారణ జరుపుతోందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రస్తావించారు. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు టెక్నో ఎకనామిక్ రిపోర్ట్ పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మరి ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని పేర్కొన్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ అగ్రగామి. భారత పరిశ్రమల వాణిజ్య శాఖల ఉన్నతాధికారుల బృందం కితాబు. భారత ప్రభుత్వ పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం ఆ శాఖ ఉన్నతాధికారి
సుకృతి లిఖి నేతృత్వంలో శుక్రవారం తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర సీనియర్ అధికారులతో సమావేశమై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంపైన చర్చించారు. సులభతర వ్యాపార విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని సిఎస్ శాంతికుమారి వారికి వివరించారని, మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని మరి భారత పరిశ్రమల వాణిజ్య శాఖకు సంబంధించిన అధికారులు కితాబ్ ఇచ్చినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. కొన్ని విద్యా ఉద్యోగ వార్తలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్లో CDOTలో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు కనీసం 60% మార్కులతో డిప్లొమా లేదా బీటెక్ మెకానికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ EEIలో మరి పాస్ అయిన వాళ్ళు అర్హులంటూ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన. మొత్తం 182 వేకెన్సీస్. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు సివిల్, ఎలక్ట్రికల్, HR, IT, కాంట్రాక్ట్ మెటీరియల్ అని ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటికి సంబంధించిన వాళ్ళు ఒకసారి పరిశీలించండి. ఇక కోర్ ఫ్యాకల్టీ ఎమర్జింగ్ కోర్సు పాఠాలు చెప్పొచ్చు అంటూ JNTUకు సూచించిన AICTE. కోర్ ఇంజనీరింగ్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీ ఎమర్జింగ్ కోర్సులను బోధించవచ్చా లేదా అన్న సందిగ్ధాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఎట్టకేలకు తెరదించింది. సివిల్, మెకానికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీ AIML, IoT, డాటా సైన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సుల పాఠాలను కూడా బోధించవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల వచ్చినటువంటి ఎమర్జింగ్ కోర్సులైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, IoT కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT అంటే డాటా సైన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సులను కూడా మరి కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టు చెప్పే ప్రొఫెసర్స్ బోధించవచ్చని AICTE స్పష్టం చేసిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక టీచర్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధకులు. గణితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు 1 నుంచి 5 తరగతి పాఠ్యపుస్తకాల్లో స్వల్ప మార్పులు. 2, 3వ తేదీల్లో టీచర్లకు శిక్షణ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి AI పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనుంది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనుంది. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో టీచర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలో 1 నుంచి 5 తరగతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించాలని విద్యాశాఖ నిర్ణయించిన నేపథ్యంలో మరి మ్యాథ్స్లో భాగంగా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సో మ్యాథ్స్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టాపిక్ను కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా బుక్స్లో ఇంట్రడ్యూస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు మరి ఏప్రిల్ 2, 3వ తేదీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా విధానం పైన శిక్షణ ఇవ్వనున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇంకా CA పరీక్షలు ఏడాదికి 3 సార్లు. చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్ పరీక్షలపై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ఈ పరీక్షలను ఏడాదికి 3 సార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఇది వరకు CA ఫౌండేషన్ ఫైనల్ పరీక్షలను ఏడాదికి 2 సార్లు నిర్వహించేవారు. ఏటా జూన్, డిసెంబర్లో పరీక్షలు జరిగేవి. CA ఇంటర్ ఫౌండేషన్ ఫైనల్ పరీక్షలు ఇక నుంచి ఏటా జనవరి, మే, సెప్టెంబర్ మాసాల్లో జరుగుతాయి. 3 టైమ్స్ జరుగుతాయి. ఇంతకుముందు 2 సార్లు జరిగేది, ఇప్పుడు 3 సార్లు జరుగుతాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. SC వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు. మంత్రి దామోదర రాజనరసింహ వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారీగా ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో బుడగ జంగాల నాయకులు, యువకులు ఆయనను కలిసిన నేపథ్యంలో వారితో మాట్లాడుతూ ఇక వచ్చే నోటిఫికేషన్లన్నీ SC వర్గీకరణ ప్రకారమే వేకెంట్ ఇప్పుడు ఏంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ వర్గీకరణ ప్రకారము ఉంటాయని మంత్రి పేర్కొన్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక కార్యదర్శులకు ప్రొబేషన్ ప్రకటించండి. పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం విజ్ఞప్తి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచే క్రమబద్ధీకరణ సహా ప్రొబేషన్ అమలు చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2019లో JPSలుగా నియమితులై 4 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు కామన్ ఎఫెక్టివ్ డేట్ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ సుజనలకు
సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారని వార్త ఇవ్వడం జరిగింది. పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన వార్త అది. ఇక తెలంగాణలో ఏపీలో ఉపాధి హామీ కూలీల వేతనం 307 రూపాయలు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి కూలీల యొక్క వేతనాన్ని 307 రూపాయలుగా నిర్ధారించింది. ఇప్పటి వరకు ఈ వేతనం 300 రూపాయలు ఉండగా తాజాగా 7 రూపాయలను పెంచారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాల చెల్లింపు అమల్లోకి రానుందంటూ అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక టీచర్ల మ్యూచువల్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్. టీచర్ల యొక్క పరస్పర బదిలీలకు ఎటకేలకు ప్రభుత్వ ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు మోక్షం లభించింది. మొత్తం 626 మందిని పరస్పర బదిలీలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకు రిటైర్ అయ్యే వారికి వెంటనే బదిలీలోకి అమల్లోకి వస్తుందని, ఇలాంటి వాళ్ళు 15 మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిని ఏప్రిల్ 23వ తేదీ స్కూల్ చివరి పనిదినం రోజున రిలీవ్ చేయాలని డిఈఓలను ఆదేశించారు. 10th పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. టీచర్లు పరస్పర బదిలీ కోసం చాలా కాలం నుంచి నిరీక్షిస్తున్నారు. టీచర్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం కూడా సమీక్షించింది. ఆర్థిక సంబంధం లేని అంశాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బదిలీలు చేపట్టారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక జేడబ్ల్యూ మెయిన్స్ తేదీలలో మార్పులు. మరి జేడబ్ల్యూ మెయిన్స్ 2 పరీక్ష తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో 2వ విడత మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం నుంచి విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఇదే రోజు సెంట్రల్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉండడంతో సిబిఎస్ఈ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజెస్, 3న హోమ్ సైన్స్, 4న ఫిజియాలజీ ఉంటుంది. సిబిఎస్ఈ పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగనున్న నేపథ్యంలో జేడబ్ల్యూ మెయిన్స్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంది. దీంతో సిబిఎస్ఈ పరీక్షకు రాసే విద్యార్థులు జేడబ్ల్యూ మెయిన్స్కు హాజరయ్యే అవకాశం కోల్పోతున్న నేపథ్యంలో మరి ఈ జేడబ్ల్యూ మెయిన్స్ డేట్స్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వార్త రావడం జరిగింది. నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం భారత్లో సూర్యగ్రహణం ఉంది, కానీ భారత్లో కనిపించదని వార్త రావడం జరిగింది. శనివారం నాడు ఫాల్గుణ మాస అమావాస్య రోజున అరుదైన సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఉత్తర దక్షిణ అమెరికా, అదేవిధంగా కెనడా, ఐరోపా, ఆఫ్రికా సహా కొన్ని పశ్చిమ దేశాల్లో కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ గ్రహం ఏర్పడుతుండడంతో భారత్తో సహా ఆసియా దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. ఫాల్గుణ అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించడం, అది కూడా సంపూర్ణ సూర్యగ్రహణం కావడం అరుదైనదిగా ఆగమన పండితులు పేర్కొన్నట్టుగా వార్త రావడం జరిగింది. ఇక ఐబీఐ చైర్మన్గా ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మరి వచ్చే యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు ఆయన ఈ పొజిషన్లో కొనసాగుతారు. మరి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ అయినటువంటి సిఎస్ శెట్టి నియమితులయ్యారని వార్త రావడం జరిగింది. ఇక డబ్ల్యూటీఓకు నిధులు కట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలనం. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపైన కోర్టుల నిషేధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూటీఓకు అమెరికా నిధులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దాంతోపాటుగా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను తప్పించారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా తప్పుకున్నదని ఆయన ప్రకటించారు. వాస్తవానికి 2019లోనే తన మొదటి టర్మ్లో డబ్ల్యూటీఓలో కొత్త జడ్జిల నియామకంపై ఆయన నిషేధం విధించారు. మొత్తానికి డబ్ల్యూటీఓకు అమెరికా ఇస్తున్నటువంటి ఫండింగ్ను స్టాప్ చేసినట్టుగా ఇక్కడ వార్త రావడం, ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొంది. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలుగుతున్నదని పేర్కొనడం జరిగింది. ఇక మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో ప్రధాని మోదీ టాప్. వరుసగా 11వ ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ప్రధాని, 2వ స్థానంలో అమిత్ షా, 3వ స్థానంలో జయశంకర్. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 28వ స్థానంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉన్నట్టుగా వార్త రావడం జరిగింది. ఇక నేడు గురుకుల ఎంట్రన్స్ ప్రత్యేక కేటగిరీ ఫలితాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశం కోసం
ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు రాసిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు శనివారం రిలీజ్ చేస్తామని ఎస్టీ గురుకుల సెక్రటరీ సెట్ కన్వీనర్ అలుగు వర్షిని వెల్లడించారు. ప్రత్యేక కేటగిరీలో వికలాంగులు, ఆర్ఫాన్, ఫిషర్మెన్, మైనారిటీ, క్యాప్, ఈడబ్ల్యూఎస్, ఏఈకు అంటే ఇప్పుడు మొత్తానికి స్పెషల్ కేటగిరీ వారు రాసినటువంటి పరీక్ష ఫలితాలు ఈరోజు వెల్లడి కానున్నాయని వార్త రావడం జరిగింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం డిమాండ్. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంకా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇప్పటివరకు 2 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు గడువు. వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలన. మండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్వయం ఉపాధి కోసం తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్కు భారీ స్పందన లభిస్తుంది. ఈ నెల 17 నుంచి శుక్రవారం నాటికి మొత్తం 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 5 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి గైడ్ లైన్స్ ఏంటంటే వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారుల వయస్సు 2025 జూలై 1 నాటికి 21 నుంచి 55 ఏళ్ళు ఉండాలి. వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిల్లో సబ్సిడీ 50,000 యూనిట్లను 100% సబ్సిడీ, అదేవిధంగా 50,000 నుంచి ₹1,00,000 మధ్య ఉన్న యూనిట్లకు 90%, 1,00,000 నుంచి 2 లక్షల వరకు 80%, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు 70% రాయితీ ఉన్నారు. మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారని, కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుందని రాజీవ్ యువ వికాసానికి సంబంధించి గైడ్లైన్స్. దీనిపైన ఒక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఉగాది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐసిటీకి భూమి పూజ అంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించినట్టుగా ఉగాది తర్వాత ఏఐసిటీకి మహేశ్వరంలో భూమి పూజకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భవిష్యత్ తరాలకు సుస్థిరాభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. అందులోనే 200 ఎకరాల్లో ఏఐసిటీని నిర్మిస్తామన్నారు. శుక్రవారం ఐటీసీ కోహినూర్లో నిర్వహించిన క్లియర్ ఇంటెలిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ను ఆయన ప్రారంభించిన సందర్భంగా మరి త్వరలో ఉగాది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి మహేశ్వరంలో భూమి పూజ చేయనున్నామని మంత్రి పేర్కొన్నట్టుగా వార్త రావడం జరిగింది. తెలంగాణలో 199 జన్ ఔషధి కేంద్రాలు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కింద తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 199 జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో 5 జన్ ఔషధి కేంద్రాలు ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మరి మొత్తానికి జన్ ఔషధి కేంద్రాలు 199 తెలంగాణ కేటాయించినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం తెలిపినట్టుగా వార్త రావడం జరిగింది. ఇక కేంద్ర ఉద్యోగులకు డిఏ 2%, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 2% డిఏ పెరిగినట్టుగా వార్త రావడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ ఆగట్లేదు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి యథేచ్ఛగా నీటి తరలింపు. రోజుకు సగటున 7,000 క్యూసెక్ల నీటిని మళ్లింపు. నీటి విడుదలను 5,000 క్యూసెక్లకు తగ్గించుకుంటామని గత నెలలోనే హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ రోజుకు 7,000 క్యూసెక్ల నీటిని మళ్లిస్తున్నట్టు పేర్కొంది. అదేవిధంగా కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇప్పటికే 13 టీఎంసీలు ఎత్తుకెళ్లిన పక్క రాష్ట్రం సాగర్ టెయిల్ పాండ్ నుంచి మరో 4 టీఎంసీలు కూడా పంటలకు నీళ్ల పేరుతో చేపల చెరువులకు తరలింపు. ప్రస్తుతం సాగర్లో 521 అడుగుల మేరకు నీళ్లున్నాయి. ఇంకో 6 అడుగులు తగ్గితే సాగునీటికి నో ఛాన్స్. మనం డెడ్ స్టోరేజ్ నుంచి మోటార్లను పెట్టుకొని తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మరి కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తే మీ వాటా నీళ్ళు మీకున్నాయిగా అంటూ నీతులు చెప్తున్నారని ఇక్కడ వార్త రావడం జరిగింది. ఇక 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం ఉగాది రోజున హుజూర్ నగర్లో సీఎం ప్రారంభిస్తారు. మరి క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలను అందిస్తాము. క్యూఆర్ కోడ్తో 30 లక్షల కొత్త కార్డులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడి. వచ్చే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న ఉగాది రోజున నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. క్రమంగా నిత్యావసరాలను కూడా రేషన్ షాపులో అందించే ప్రయత్నం చేస్తామని అక్కడ రావడం జరిగింది. 626 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ, ఇది ఇంతకుముందు చదివాము వార్తను. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పూర్తయ్యాయి. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.